నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. నేను సహస్ర. ఏపీ రైతులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ముఖ్యమైనది పాడి పరిశ్రమ. ఈ నేపథ్యంలో పాడి రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. రాయితీతో గడ్డి విత్తనాలు, పశువుల దాన సమకూరుస్తోంది. ఈ క్రమంలో 75% రాయితీతో గడ్డి విత్తనాలు, 50% రాయితీతో పశువుల దాన అందిస్తుంది ఏపీ పశుసంవర్ధక శాఖ. అర్హులైన రైతులు అధికారులను సంప్రదించి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మెజారిటీ భారతవని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంత వాసులు సేద్యం పైన ప్రధానంగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఇక వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైనది పాడి పరిశ్రమ. ఈ నేపథ్యంలో పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది. వారికి అండగా నిలిచేందుకు ఏపీ పశు సంవర్ధక శాఖ రాయితీతో కూడిన దాన, గడ్డి విత్తనాలు, వ్యాక్సిన్లు అందిస్తుంది. ఈ నేపథ్యంలో పాడి రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక పాడి రైతుల కోసం పశు గ్రాసం గడ్డి విత్తనాలను 75% రాయితీతో అందిస్తున్నారు. 5 కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ రూ. 465 కాగా ఏపీ పశు సంవర్ధక శాఖ పాడి రైతులకు దీనిని 75% రాయితీతో రూ. 115కి అందిస్తుంది. అలాగే 50% రాయితీతో దానా కూడా పంపిణీ చేస్తుంది. ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస పుస్తకం, జిరాక్స్లతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి అందే రాయితీల వివరాలను కూడా రైతులకు అధికారులు వివరిస్తారు. ఇక రైతుల కోసం పశువుల ఆసుపత్రులలో అయితే ఆసుపత్రి వైద్యులను, అలాగే రైతు సేవ కేంద్రాలలో అయితే ఏహెచ్ఏలను సంప్రదించాల్సి ఉంటుంది. వారి ద్వారా ప్రభుత్వం అందించే రైతుల వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే వారి సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరోవైపు గొర్రెలు, మేకలతో నట్టల నివారణకు కూడా ఏపీ పశుసంవర్ధక శాఖ మందులు పంపిణీ చేస్తుంది. ప్రైవేటు దుకాణాలలో రూ. 600 నుంచి రూ. 1000 వరకు ఖరీదు చేసే మందులను రైతులకు ఉచితంగా అందిస్తుంది. ఏటా 4 సార్లు రైతులు వీటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఇక పాడి పశువులకు ఆహారం కొరత రాకుండా పశువుల దాన అందిస్తుంది. పోషకాలతో కూడిన ఈ దాన 50 కిలోల నుంచి బహిరంగ మార్కెట్లో 1100 వరకు, దాదాపుగా 1100 వరకు ధర పలుకుతుంది. అయితే పాడి రైతులకు దీనికి దీనికి 50% రైతుతో రూ. 550 వరకే ప్రభుత్వం అందిస్తుంది అనమాట. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి రాయితీ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన వారు తమకు సమీపంలోని అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.